వన్ ఫైన్ డే ఆమె బేస్మెంట్లో ఏదో పని చేసుకుంటా ఉంటే దేవుడు ఆమెతో మాట్లాడారంట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ, నీ భర్త పైన ఉన్నాడు, వెళ్ళి సువార్త చెప్పు. దేవా నువ్వేనా చెప్తుంది? ఆర్ యూ ష్యూర్? అవును నేనే నీకు ప్రేరేపణిస్తున్నా, వెళ్ళి చెప్పంటే తన భర్తకు వెళ్ళి సువార్త చెప్పగానే తన భర్త మనసును దేవుడు ముందే సిద్ధపరిచాడు. ఆయన సువార్త విన్నాడు, మారాడు. ఇప్పుడు వాళ్ళ చర్చిలో అసిస్టెంట్ పాస్టర్గా, వాళ్ళ దైవచండు లేనప్పుడు ఆయనే వాక్యం అందిస్తాడంట. వాళ్ళు తిరిగి నైజీరియా దేశం వెళ్ళినప్పుడు బంధువులందరూ అన్నారంట, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు, నువ్వు మళ్ళీ ప్రాణంతో అమెరికా వెళ్ళవు అని చెప్పినా వారి మధ్యలో కూడా సువార్త కుడికబెట్టి సువార్త ప్రకటించి మరి దేవుళ్ళ తన భార్య కంటే ఒక గొప్ప జాయింట్ ఇన్ ఫెయిత్, విశ్వాస వీరుడుగా మారిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తగిన సమయంలో మీకు తగిన మాటలు దేవుడు ఇస్తారు సువార్త చెప్పడానికి. కంగారు పడిపోద్దు, ఏదో తెలిసి తెలియని మాటలు కంగారు పడి చెప్పి ఇబ్బంది పడద్దు. ప్రతిరోజు చెప్పి విసిగించొద్దు, ప్రార్థన చేయండి. సో ప్రార్థన చేస్తూ ఉండగా వారి హృదయం